హాయ్ గాయ్స్, ఇది నా ఫస్ట్ సైక్లింగ్ బ్లాగ్. జస్ట్ క్యాజువల్గా రికార్డ్ చేస్తాను. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట నేను సైక్లింగ్కి. సో ఇక్కడ చూసుకుంటే మార్నింగ్ 5 AM, ఎర్లీ మార్నింగ్ 5 AMకి నేను సైక్లింగ్ స్టార్ట్ చేశాను. చిమ్మ చీకటిగా ఉంది అసలు. టోటల్గా నేను కంట్రీ రోడ్స్ మీదే రైడ్ చేస్తూ ఉంటాను. సో విలేజ్ రోడ్స్ అవ్వడం వల్ల నాకు స్టార్టింగ్ 1 అవర్ పాటు, అందులోనూ మనకి వింటర్ సీజన్ అవ్వడం వల్ల అస్సలు లైటింగ్ లేదు. 1 అవర్ పాటు నేను చాలా చిమ్మ చీకట్లో సైకిల్ రైడ్ చేస్తూ వెళ్ళాను. ఆఫ్టర్ 1.5 అవర్ ఎప్పుడైతే సన్ రైజ్ స్టార్ట్ అయిందో అప్పుడు నేను ఈ వీడియోస్ కూడా రికార్డింగ్ స్టార్ట్ చేయడం చేశాను. సో అప్పటి వరకు హాంటెడ్ సైక్లింగ్ రైడ్ అయిపోయింది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ వచ్చిందంటేనే నా సైక్లింగ్ రైడ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇక్కడ ఎప్పుడు కూడా మంకీస్ బాగా ఉంటాయి, చాలా మందే ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ మంకీస్ ఇక్కడ మనం చూడొచ్చు. జనరల్గా నేను సైక్లింగ్కి వెళ్ళినప్పుడు ఈ లెవెల్ దాటాక ఇక్కడ కృష్ణానగర్ అని విలేజ్ వస్తుంది. ఈ విలేజ్లో క్యాజువల్గా ఎప్పుడు కూడా నేను వాకింగ్ చేస్తూనే వెళ్తాను. బట్ ఆల్రెడీ నేను ఈసారి లాంగ్ జర్నీ పెట్టుకున్నా కాబట్టి నేను ఈ కృష్ణానగర్ ఊరు కంప్లీట్ అయిపోయాక కాసేపు వాక్ చేశాను. సో ఆఫ్టర్ సమ్ వాకింగ్ మళ్ళీ నా సైక్లింగ్ జర్నీ కంటిన్యూ అయింది. ఇక్కడ నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే రెండు వైపులా కూడా పచ్చని పొలాలతోటి కవరప్ అయి ఉంటుంది. నేను వెళ్ళే రూట్ కూడా సైక్లింగ్కి చాలా అనువుగా ఉంటుంది. సో ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ ఏమి ఉండవు. రోడ్డు కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడు సైక్లింగ్కి ఒక్కడనే వెళ్తూ ఉంటాను కాబట్టి అలా మధ్యలో హమ్ చేస్తూ వెళ్తూ ఉంటాను. సింగిల్గా సోలో రైడ్ కాబట్టి. ఇది ఇన్ బిట్వీన్ కృష్ణానగర్ అండ్ బరాకత్గూడెం అనే విలేజ్. సో ఒక 2 kilometers పాటు ఉంటుంది ఈ రోడ్లో. ఇది సంక్రాంతి ముందు మనం రికార్డ్ చేసిన వీడియో. సో అంతా పంట చేతికొచ్చే టైం అన్నమాట. అన్ని వరి పైర్లన్నీ మనకు క్లియర్గా చూడొచ్చు ఇప్పుడు. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి బరాకత్గూడెం స్టార్ట్ అయినట్టు. సో ఈ బ్రిడ్జ్ నుంచి వాటర్ కూడా పైనుంచి మునగల్లో ఉండే కెనాల్ నుంచి వస్తూ ఉంటాయి. సో ఆ వాటర్ అంతా నాగార్జున సాగర్ నుంచే వస్తూ ఉంటాయి. అలా కాసేపు వ్యూ చూసుకున్నాను. బికాస్ ఫ్లో బాగా ఉంది, ఎప్పుడో ఒకసారి ఉంటుంది ఇలా ఫ్లో. ఇంకా మనం ముందుకు వెళ్తుంటే పెద్ద బ్రిడ్జే కనపడుతుంది, అక్కడ కూడా మనం చూద్దాం. ఇక్కడ బరాకత్గూడెం విలేజ్ ఎంటర్ అయ్యాం. ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను టోటల్గా. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి కోదాడ్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే సూర్యాపేట వస్తుంది. సండే అవ్వడం వల్ల మార్కెట్ చాలా బిజీగా ఉంది ఇక్కడ. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కింద ఫిషెస్ బాగా ఫేమస్. సండే రోజైతే కంపల్సరీ ఫిషెస్ ఉంటాయి. సో అక్కడంతా ఫిషెస్ ట్రాన్సాక్షన్స్ నడుస్తుంది. ఆ బ్లూ కవర్ ఆటోలో కూడా ఫిషెస్ ఉన్నాయి టోటల్గా. అప్పుడే లోడ్ దిగుతుంది అనమాట. ఇప్పుడు మనం బరాకత్గూడెం నుంచి హైదరాబాద్ విజయవాడ హైవేకి ఎక్కేసాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి రష్ తక్కువగానే ఉంది. ఇందాక చెప్పాం కదా పెద్ద కెనాల్ ఉంటుంది అని, ఆ కెనాల్ ఇదే. మనకి నాగార్జున సాగర్ నుంచి 2 canals ఉంటాయి, లెఫ్ట్ కెనాల్ అండ్ రైట్ కెనాల్. ఒక కెనాల్ ఏమో ఆంధ్రాకు వెళ్తుంది, ఇంకో కెనాల్ తెలంగాణకు వస్తుంది. సో ఇక్కడ తెలంగాణకు వచ్చే కెనాలే ఇది.
ఇక్కడ వాళ్ళ ఇంటి దేవత పండగ చేయడం చూడొచ్చు. వాళ్ళ సొంత పొలం కావచ్చు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆ కార్యక్రమం మార్నింగ్ ఎర్లీ అవర్స్లోనే అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూస్తే అప్పుడే సన్ రైజ్ వస్తుంది. ఆరెంజ్ కలర్లో సన్ రైజ్ ఇప్పుడే చూడొచ్చు మనం. వెహికల్స్ కూడా హెవీ అయిపోయాయి, చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ రైడింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్లైఓవర్ మీద తొక్కాలంటే కొద్దిగా స్ట్రెంగ్త్ చేకూర్చుకోవాలి. ఎందుకంటే అప్పటికే నియర్లీ 17 కిలోమీటర్స్ రైడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్కడం కొద్దిగా టఫ్ అనమాట. వన్స్ ఎక్కాక కొద్దిగా సాఫీగానే వెళ్ళిపోవచ్చు, బికాస్ మళ్ళీ స్లోప్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనం చూసుకుంటే స్లోప్ వచ్చేసింది. ఇక్కడ మనకు రైసింగ్ సన్ చాలా బాగా కనపడుతుంది. వింటర్ సీజన్ కాబట్టి 6:37 అయినా అప్పుడే వస్తుంది. సో ఇదంతా మెయిన్ జంక్షన్ మునగాల. ఇంతకుముందు మెయిన్ బస్ స్టాండ్ అనమాట ఇది. సో ఈ బ్యారిగేట్ మీద కూడా లైన్గా మంకీస్ చూడొచ్చు మనం. సో ఇక్కడ కూడా నియర్లీ 10 to 15 మంకీస్ ఉన్నాయి. ఆర్డర్ వైస్లో సీక్వెన్స్లో కూర్చున్నాయి. ఇట్స్ టైమ్ టు డిస్పాచ్ ఫ్రమ్ నేషనల్ హైవే. ఇంకా మనం సర్వీస్ రోడ్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. ఫైనల్లీ డన్ విత్ ద రైడ్. మా నైబర్ వాళ్ళ పెట్టి ఇది బూమర్, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ మన రైడ్ టైం నియర్లీ 2 hours పాటు వచ్చింది, 1 hour 55 minutes. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 19.5 kilometers. సో ఒక బిగ్గర్ రౌండ్ అయితే కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.